హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. ఈరోజైతే బార్లీ వాటర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్గా బార్లీని ఒక 6 గంటలు నానబెట్టుకోవాలి. 6 గంటలు నానిన బార్లీని మనము ఒక 4-5 గ్లాసుల వాటర్ తీసుకొని ఒక గిన్నెలో వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఈ బార్లీ నానబెట్టింది ఈ వాటర్ ఏదైతే ఉంటుందో మనము వంపేసుకొని బార్లీ గింజలని పక్కన పెట్టుకోవాలి. అది బార్లీ వాటర్ మనం ఏదైతే స్టవ్ మీద పెట్టుకున్నామో బార్లీ కోసము ఆ వాటర్ సలసలా మరుగుతున్నప్పుడు ఈ బార్లీ గింజలు మనము వేసుకోవాలి. ఈ బార్లీ గింజలు బాగా ఉడికిన తర్వాత మనం గ్లాస్లో గనుక తీసుకొని దాంట్లో మన ఇష్టం ఫ్రెండ్స్, కొందరు నిమ్మకాయ వేసుకుంటారు, సాల్ట్ వేసుకుంటారు. మన ఇష్టాన్ని బట్టి మనం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ ఇట్ ఈజ్ తాగొచ్చు. ఇది ఉడికిన తర్వాత గ్లాస్లో తీసుకొని దాంట్లో మనము కొన్ని సాబ్జా సీడ్స్ నానబెట్టుకొని, ఎందుకంటే ఎండాకాలం బయట తిరుగుతారు కదా జెంట్స్ అందరూ, అప్పుడు వాళ్ళకి చాలా చల్లగా ఉంటుంది కాబట్టి నేనైతే దీన్ని యాడ్ చేస్తున్నా. సాబ్జా సీడ్స్ అండ్ చియా సీడ్స్ని యాడ్ చేసుకొని అందులో వేసుకొని తాగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి అదన్నమాట. మనం మార్నింగ్ తాగే బదులు ఈ బార్లీ వాటర్ ఎప్పుడైతే మనం మార్నింగ్ తాగుతామో మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. మీరే గమనించుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.